Yes, good morning officers. Time for today's current affairs videos. 25th October 2025. చాలా మంచి, వెరీ గుడ్. అసలు ఇందులో టాపిక్స్ ఏంటో క్విక్గా గ్లాన్స్ కొడదాం. ఫస్ట్ టాపిక్, ద మిరాజ్ ఆఫ్ పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ ఇన్ గ్రేట్ నికోబార్. దీని మీద 2 వీడియోస్ ఆల్రెడీ చేసాము, ఇది ఎక్స్టెన్షన్ వర్షన్. నెక్స్ట్, ట్రబుల్ ఇన్ సాయ్ స్టేట్. ఇది బేసికల్గా సాయ్ దాని మీద దాని ఎఫెక్ట్స్ ఏంటిది, దాన్ని పండించే వాళ్ళకి సోయాబీన్స్ మాట బేసికల్గా దాని గురించి ఇష్యూ. జపాన్స్ న్యూ ప్రైమ్ మినిస్టర్ కమిట్స్ టు హయ్యర్ డిఫెన్స్ స్పెండింగ్ టైస్ విత్ ఇండియా అండ్ క్వాడ్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆర్బీఐ మే లిమిట్ బ్యాంక్స్ మార్కెట్ ఎక్స్పోజర్ తగ్గిస్తామని ఓవరాల్ ఐడియా. దట్ ఇస్ ద 4th ఇంపార్టెంట్ ఎకానమీ టాపిక్. Prime Minister will lead parade on 150th birth anniversary of Sardar Vallabhbhai Patel, which is on October 31st. సో పరేడ్ చేద్దామని బేసికల్గా ఖతర్నాక్ ప్లాన్లో ఉన్నారు మోడీ గారు. సో ఈ పరేడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నేషనల్ బూస్టింగ్ మాట బేసికల్గా. సో లెట్స్ చెక్ విత్ ద ఫస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, ద మిరాజ్ ఆఫ్ పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ ఇన్ గ్రేట్ నికోబార్. దీంట్లో ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను దీని మీద, ఇది ఎక్స్టెన్షన్ వర్జన్ యాజ్ ఐ టోల్డ్ యూ. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏ టాపిక్ అయినా సరే కాంటెక్స్ట్. ఫస్ట్ వన్ కాంటెక్స్ట్. కాంటెక్స్ట్లో దే ఆర్ ట్రయింగ్ టు బిల్డ్ అ మెగా పోర్ట్. కాస్ట్ 75,000 crores, ఆల్మోస్ట్ $9 billion. ఇది మీకు తెలిసిందే ఆల్రెడీ, ఎస్పెషల్లీ ఓకే ఆన్ ఇక్కడ గ్రేట్ నికోబార్ దగ్గర. గ్రేట్ నికోబార్ ఇది కాంటెక్స్ట్ బేసికల్గా. సో అక్కడ ఏం చేస్తారంటే బేసికల్గా ఒక పోర్టు, ఎయిర్పోర్టు, దాని తర్వాత ఒక టౌన్షిప్, ప్లస్ ఒక టూరిస్ట్ సెంటర్ కింద తయారు చేద్దాము అని ఓవరాల్ ఐడియా. ఇది బేసికల్గా ఒక ఎకనామిక్ యాంగిల్. అండ్ దీన్ని బికాస్ ఇవన్నీ రాగానే దిస్ విల్ బికమ్ అ గ్లోబల్ ట్రాన్స్షిప్మెంట్. గ్లోబల్ ట్రాన్స్షిప్మెంట్ హబ్ లాగా తయారవుతుంది బేసికల్గా. ఎగ్జాంపుల్ సింగపూర్ లాగా మాట. సింగపూర్ లాగా ఇది ఒక గ్లోబల్ ట్రాన్స్షిప్మెంట్ హబ్ కింద చేద్దామని ఇది మాట. సో ఇక్కడ ఉన్న మేజర్ పోర్ట్ ఏంటిది మనకి, సాగర్మల పోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఇక్కడ మనకి సాగర్మల. ఈ పోర్ట్ స్ట్రాటజికల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ బేసికల్గా ఇంటర్నేషనల్ డైనమిక్స్లో. అండ్ చైనా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్కి అడ్డుగా తెలుగు బాగుంటుంది. సో కానీ ఈ ఆర్టికల్ మొత్తం అంతా కొంచెం దిస్ ఇస్ లైక్ అ మిరాజ్ అంటున్నాడు. మిరాజ్ అంటే ఏంటి బేసికల్గా, మిరాజ్ అంటే వర్చువల్ అని అర్థమాట. అంటే మిరాజ్ సైంటిఫిక్ కాన్సెప్ట్ ఇస్, మీరు ఎప్పుడైనా ఎండా సీజన్లో రోడ్డు మీద నడుస్తుంటే రోడ్డు ముందు ఒక నీళ్ళ కనపడుతుంది, కానీ యాక్చువల్గా అక్కడికి వెళ్తే నీళ్ళు ఉండవు. దాన్ని మిరాజ్ అంటారు అనమాట. సో ఈ డెవలప్మెంట్ కూడా ఒక మిరాజ్ లాంటిదని ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. ఎందుకు మిరాజ్ అంటున్నాడు అనేది మేజీ ఇంపార్టెంట్. సో దాంట్లో చూసుకుంటే మనకి బేసికల్గా ఈ బాబు ఏమంటాడు అంటే అక్కడ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఎందుకు? ఫారెస్ట్ని ఎత్తేస్తారు కాబట్టి. నెక్స్ట్, అది కాకుండా ట్రైబల్ డిస్ప్లేస్మెంట్స్, వీటిలో బేసికల్గా షాంపెన్ ట్రైబ్స్ ప్లస్ నికోబారీస్ వీళ్ళు మేజర్. సో ఈ ట్రైబ్స్కి ఆల్మోస్ట్ డెత్ లెక్క అన్నట్టు బేసికల్గా మీనింగ్ మాట వీళ్ళకి. సో వాళ్ళ కల్చరల్ అట్రిబ్యూట్స్, ఎకలాజికల్ అట్రిబ్యూట్స్ అన్నీ కూడా ఎగిరిపోతాయని బేసికల్గా ప్రే అవుతుంది. ఇది ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎఫ్పిఐసి అంటే కన్సెంట్ బేస్డ్. ఇది కన్సెంట్ బేస్డ్ మెకానిజం కాదు అని చెప్తుంది. అందుకే ఇది
బెనిఫిట్స్ కంటే ముందు ఎకనామిక్స్ చూసుకుంటారని ఓవరాల్ ఐడియా. సో ఇక్కడ మనం చూసుకోవాల్సిన మేజర్ పాయింట్స్ ఏంటంటే, ఈ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్లో ఎవరెవరు ఇంబ్యాలెన్స్ అవుతారంటే ట్రైబ్స్ ప్లస్ స్పీషీస్, ఈ రెండు కూడా భయంకరంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ట్రైబ్స్, స్పీషీస్. సో మీరు చూసుకుంటే దాంట్లో మనకి యూపీఎస్సీ యాంగిల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే లెదర్ బ్యాక్ టర్టిల్స్, నికోబార్ మెగాపోడ్, ఈ రెండు కూడా ఎగిరిపోతాయి. మెగాపోడ్, టర్టిల్స్, ఇది వాటితో పాటు ట్రైబ్స్ ఏమో షాంపెన్, నికోబరీస్. వీటితో పాటు మనకి ఎగిరిపోయేది ఏంటంటే మ్యాంగ్రూవ్స్. ఇవన్నిటి కూడా బాగా డిక్లైన్లోకి వెళ్ళిపోతాయి, నెగిటివ్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్. సో ఓవరాల్ ఎకోసిస్టమ్ మొత్తం కూడా దెబ్బతింటుంది, హ్యాబిటాట్ కొలాప్స్. దీనివల్ల ఏమవుతుందంటే కార్బన్ లాస్, అంటే మళ్ళీ మనం క్లైమేట్ చేంజ్ని ఇది చేస్తున్నట్టు బేసికల్గా ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. సో హ్యాబిటాట్ కొలాప్స్ అండ్ ఫైనల్ ఇది ఏమవుతుందంటే దిస్ విల్ లీడ్ టు సంథింగ్ కాల్డ్, ఇలాంటివి జరిగినప్పుడు దిస్ బికమ్స్ ఇర్రివర్సబుల్ డ్యామేజ్ అయిపోతుంది అన్నమాట. అని ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. ఆల్ దీస్ థింగ్స్ విల్ లీడ్ టు సంథింగ్ కాల్డ్ అండ్ ఇర్రివర్సబుల్ డ్యామేజ్ ఎకోసిస్టమ్స్ పోతున్నప్పుడు. కానీ మనం చూడాల్సిన యాంగిల్ జస్ట్ దీంట్లో కాదు, మనం ఒక జియో స్ట్రాటజిక్ యాంగిల్లో కూడా చూడాలి. జియో స్ట్రాటజిక్ యాంగిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి చైనా వాళ్ళ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ని బ్రేక్ చేయడానికి దిస్ పోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పోర్ట్ సబర్మల్ వెరీ ఇంపార్టెంట్. సో స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ని కౌంటర్ చేయడానికి దిస్ పోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ బికాస్ మలాకా స్ట్రైట్ దగ్గర ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో దిస్ విల్ కౌంటర్ చైనాస్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ జస్ట్ లైక్ హమ్మన్-టోటా ఇన్ శ్రీలంక అట్లా అన్నమాట. సో ఇక్కడ ఒక ట్రాన్స్ నేషనల్ హబ్ ప్రొవైడ్ చేస్తే ఏమవుతుందంటే ఎకనామిక్ యాక్టివిటీ భయంకరంగా పెరుగుతుంది. వెన్ ఎకనామిక్ యాక్టివిటీ గ్రోస్, పీపుల్ విల్ గ్రో, దాని డిఫెన్స్ also will grow. When the defense will grow, this will become slowly a military zone. Military controlled అయిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయి, ఎస్పెషల్లీ ఎక్స్టర్నల్ అండ్ బార్డర్ సెక్యూరిటీస్, దిస్ విల్ ఇంక్రీజ్ అలాట్. దానివల్ల మన ఇండో పెసిఫిక్ రీజన్ కూడా, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, ఇవన్నీ కూడా సేఫ్గా ఉంటాయి. అండ్ విట్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద రిజైమ్ ఆఫ్ ఇండియా. లేకపోతే చైనా వాళ్ళు దొక్కేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ శ్రీలంక. సో ఈ రెండు ఉన్నాయి మనకి. సో ఆ యాంగిల్స్లో దిస్ ఆర్టికల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేర్ఫోర్ ఫైనల్ ఆర్టికల్ ఏం చెప్తానంటే, బాబు మనం ఏం చేసినా సరే ఇట్ షుడ్ బి అ బ్యాలెన్స్. సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ టూ థింగ్స్ హియర్. వన్ ఇస్ జియో స్ట్రాటజీ అండ్ ఆల్సో ఎన్వైరన్మెంట్ అండ్ ఆల్సో ట్రైబల్ రైట్స్. ఈ మూడింటిని బేసికల్గా బ్యాలెన్స్ చేసుకుని ఒక పాలసీ తీసుకుని వచ్చి చేస్తే బాగుంటుందని ఓవరాల్గా ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ది వీడియోలో యూ హ్యావ్ మెయిన్స్ as well as prelims questions. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దెమ్. దీనికి కావాల్సిన నోట్స్ కూడా క్లియర్గా ప్రొవైడ్ చేశాను. విజన్, కాన్సెప్ట్ ఏంటిది, ఎకనామిక్ అండ్ లాజిస్టికల్ గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆపరేషన్ స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ వీనమ్ అండ్ విధవన్ వర్క్ ఇన్ సపరేట్ జోన్స్, సినర్జీ లేదు. కృష్ణపట్నంస్ ఏమో బల్క్ కార్గో షోస్ ట్రాఫిక్ ఫ్రెజిలిటీ, అదొక ప్రాబ్లం. సో స్ట్రాటజిక్ అండ్ ఎన్వైరన్మెంటల్ ట్రేడ్ ఆఫ్స్ ఏమవుతుందంటే ఫారెస్ట్, కోరల్స్, షాంపెన్ ట్రైబ్స్ అండర్ థ్రెట్లో ఉంటారు. INS BAS already gives India Eastern Maritime Surveillance. So doubling this is like duplication risk. This is nothing but strategic assertiveness versus ecological prudence. So దీంట్లో మనం చూసుకుంటే ఇక్కడ INS BAS and Galati Bay very important. Sagarmala to rival Colombo as well as Singapore. ఇది very important. So port-led growth will give economic gains and logisticity and connectivity రెండు బాగుంటుంది. మనకేమో ఇక్కడ వీక్ కార్గో ఫ్లోర్ ఉంది. So 1200 kilometers from the mainland, therefore costly feeder and fuel operations ఎక్కువ అవుతాయి.
సో కొలంబోస్ క్యారియర్ లాయల్టీ అండ్ లో కాస్ట్ రేట్స్ మేక్స్ కాంపిటీషన్ టఫ్ అయిపోతుంది అక్కడ. దేర్ ఫోర్ దిస్ హబ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎకనామికలీ, ఎస్పెషల్లీ ఫర్ మెరిటైమ్ ట్రేడ్ అండ్ సెక్యూరిటీ. రెండింటికి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో వీడియో ఎండ్లో మెయిన్స్ as well as prelims questions, please try to answer them. Next important article is trouble in soy state. Basically this article is talking about Madhya Pradesh. So why, what are the reasons for it అనేది చూపిస్తాను బేసికల్గా ఆర్టికల్. సో ఫస్ట్ మనం కాంటెక్స్ట్ చూడాలి, స్టాటిస్టిక్స్ చూసుకోవాలి ఫస్ట్ ఎప్పుడైనా సరే. కాంటెక్స్ట్లో మనం చూసుకోవాల్సిన ఫస్ట్ యాంగిల్, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ దేర్. బేసికల్గా ఇట్ ఈస్ అ రూట్ స్టోరీ. అసలు రూట్ స్టోరీలో ఏంటో చూద్దాం ఒకసారి. బేసికల్గా ఇట్ ఈస్ టాకింగ్ దట్ ఇండియాస్ టాప్ సోయాబీన్ ప్రొడ్యూసర్, MP మధ్యప్రదేశ్ టాప్ soybean producer, greater than 50% of the national things comes from Madhya Pradesh, MP. So adi danne soya state antaru because of this oil seed farming. This is the current situation, but current ga em ayipoyindante yield అండ్ ఏరియా ఆఫ్ కల్టివేషన్ రెండు కూడా భయంకరంగా డిక్లైన్కి వెళ్ళాయి. దెర్ ఇస్ అ డిక్లైన్ 2025. సో బేసికల్గా దీనివల్ల ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్ చేసే మార్కెట్ భయంకరంగా తగ్గిపోతుంది. ఎడిబుల్ ఆయిల్ మార్కెట్ దీనివల్ల రిడక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానివల్ల మనకి లాస్ వచ్చే ఛాన్స్ అనమాట. బేసికల్గా దట్ ఈస్ ది యాంగిల్ దట్ వీఆర్ రియలీ బాదర్ అబౌట్. సో స్టాటిస్టిక్స్ చూసుకుంటే క్లోజ్ టు 2.6% డౌన్ అయిపోయింది, నెగిటివ్ అయింది, విచ్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ దిస్ సీజన్ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్స్. సో దీనివల్ల ఏమవుతుంది, బికాస్ ఆఫ్ దిస్ ఫార్మర్స్ ఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ కార్న్ అండ్ షుగర్ కేన్కి వెళ్ళిపోతున్నారు. ఇది షిఫ్ట్, కార్న్ అండ్ షుగర్ కేన్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది బేసికల్గా దీనివల్ల. వాట్ ఆర్ ద మేజర్ రీజన్స్ ఫర్ దిస్ టు హ్యాపెన్? ఇది ఎందుకు జరుగుతుంది బేసికల్గా? ఒకటేమో రెయిన్ ప్రాబ్లం, హెవీ రెయిన్స్ ప్లస్ పెస్ట్స్. దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ for these kind of decline to happen. Rains ఇంకా pests బేసికల్గా అందరిని దొప్పేసినారు. ప్రస్తుతానికి కరెంట్ రేట్ ఇన్ ద మార్కెట్ ఈస్ 4892 పర్ క్వింటల్. దట్ ఈస్ ద కరెంట్ కాస్ట్. ఇది MSP, మినిమం సపోర్ట్ ప్రైస్, విచ్ ఈస్ అ గుడ్ ప్రైస్ బట్ నాట్ అ సఫిషియంట్ ప్రైస్ బికాస్ ఆఫ్ ద లాసెస్ దట్ దే హ్యావ్ టు బేర్. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ హెవీ రైన్స్ పెస్ట్ వల్ల బేసికల్గా అయ్యే ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ లీడింగ్ టు డ్యామేజ్డ్ అండ్ అండర్ కల్టివేటెడ్ పాడ్స్ అండ్ బీన్స్. సో బేసికల్గా విత్తనమే సరిగా వస్తలేదు, సీడ్స్ బాగోట్లేదు, దానివల్ల సోయాబీన్స్ వచ్చే క్వాలిటీ కూడా భయంకరంగా తగ్గిపోతుంది. దానివల్ల ఓవరాల్గా ఇట్ ఈస్ లీడింగ్ టు ప్రాఫిటబిలిటీ భయంకరంగా తగ్గిపోతుంది. దీనివల్ల దే ఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ కార్న్ అండ్ షుగర్ కేన్ అని ఓవరాల్గా దిస్ ఆర్టికల్ ఇస్ టాకింగ్ అబౌట్. సో బేసికల్గా మనం జనరలైజ్ చేసుకుంటే వాట్ ఆర్ ద బేసిక్ రీజన్స్ ఫర్ ఇట్? రీజన్స్ చూసుకుంటే సోయాబీన్ స్టేట్స్లో ఫస్ట్ మేజర్ రీజన్ విచ్ ఇస్ బ్రేకింగ్ అప్ ఇస్ లో ప్రాఫిట్స్. అంటే లెస్ రివార్డ్ ప్లస్ హయ్యర్ రిస్క్. That is the first reason why this kind of shift is happening. Next, climate shocks. Irregular monsoon. ఇర్రెగ్యులర్ మాన్సూన్ ఒకటి, అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే దీనివల్ల వచ్చే పెస్ట్స్. ఈ రెండు రీజన్స్.
first reason. Third reason is feed market risk. ఈ ఫీడ్ మార్కెట్ రిస్క్లో పెద్ద షిఫ్ట్ ఏమవుతుందంటే బేసికల్గా ఈ సోయాబీన్ మీల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ బీయింగ్ షిఫ్టెడ్ టువర్డ్స్ డిడిజిఎస్. ఈ డిడిజిఎస్ అంటే బేసికల్గా ఇట్ ఈస్ అ డ్రైడ్ గ్రెయిన్ థింగ్ బేసికల్గా. సో ఈ మార్కెట్ షిఫ్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి డ్రైడ్ గ్రెయిన్ సాల్యుబుల్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇట్స్ చీపర్, దేర్ ఫోర్ అందరూ దీనికి షిఫ్ట్ అవుతున్నారు. ఇది చీపర్. యాక్చువల్లీ దిస్ ఇస్ ద మేజర్ రీజన్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ అని చూసుకోవాలి మనము. ఈ ఫీడ్ మార్కెట్ షిఫ్ట్ అనేది బేసికల్గా కొట్టేస్తుంది దెబ్బ డిస్టిలర్స్ యొక్క డ్రైడ్ గ్రెయిన్ సాల్యుబుల్స్. It's a cheaper meal alternative to the soya beans, this one. And ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే పాలసీ గ్యాప్స్ ఫైనల్లీ. And fifth major reason why this is happening is crop diversification అవ్వట్లేదు. నాట్ హ్యాపెనింగ్. అందరూ సేఫర్ మెకానిజమ్సే ఆలోచిస్తున్నారు, దానివల్ల ప్రాబ్లం. దీస్ ఆర్ ఆల్ ద మేజర్ రీజన్స్ వై ద సోయాబీన్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ గ్రోయింగ్ మచ్. సో దీనివల్ల వచ్చే ఇంపాక్ట్స్ ఏమవుతుందంటే వాట్ ఆర్ ద ఇంపాక్ట్స్ బికాస్ ఆఫ్ దిస్? సో దిస్ విల్ లీడ్ టు మోర్ మనకి ఎడిబుల్ ఆయిల్ తక్కువైపోతే ఏమవుతుంది? ఆయిల్ ఇంపోర్ట్స్ భయంకరంగా పెరుగుతాయి బికాస్ డొమెస్టిక్లో మనకంత ప్రొడక్షన్ ఉండదు కాబట్టి. నెక్స్ట్ ఫార్మ్ ఇన్కమ్ స్ట్రెస్ will increase a lot. That is another impact. So farmers will face more economic problems, and దీని వల్ల agro industry ఎస్పెషల్లీ రా మెటీరియల్స్ మీద ఇది భయంకరంగా దెబ్బతింటుంది బికాస్ ఆఫ్ దిస్. దట్ ఇస్ అనదర్ మేజర్ రీజన్ వై ఇట్ హ్యాపన్స్. అండ్ దీనివల్ల అగ్రికల్చర్ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపాక్ట్స్ దట్ దిస్ విల్ లీడ్ టు ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ 1, 2, 3, 4 and more. So finally, you have to bring out a policy which is balanced and make sure soybean production centers are upgraded and more can be done. So దీనికి related notes, background ఇచ్చాను. ప్రొడక్షన్ ప్రైస్ MSP 5238, బట్ ఇంతనే తయారు చేస్తున్నారు 10.62 lakhs. భవంతర్ భుక్తాన్ యోజన ఇన్ఎఫెక్టివ్ అయిపోయిందని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో దీనికి ఈ భవంతర్ భుక్తాన్ యోజన దిస్ విల్ బికమ్ అ స్కోప్ ఫర్ ప్రిలిమ్స్ క్వశ్చన్కి చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ భవంతర్ భుక్తాన్ యోజన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది ఫర్ ప్రిలిమ్స్. నెక్స్ట్ సోయాబీన్ కాస్ట్ 620 per ton, ట్రేడ్ ప్రెషర్స్ ఇంత, ఈ ఆల్ ద స్టాటిస్టిక్స్ లైక్ ఇండోర్లో ఉన్న అవన్నీ కూడా ఏం పనిచేస్తలేదు. MSP 25% lower than 2024, 300 crore estimated. క్లస్టర్స్ సోయా బేస్డ్ ఫుడ్ ఇండస్ట్రీ సరిగ్గా చేయట్లేదు. సో ఇట్లా మనం చేసుకుని ఓవరాల్గా చేసుకుంటే సోయాబీన్ ఇండస్ట్రీ విల్ బి గుడ్, సో దట్ ఆర్ ఇంపోర్ట్ బిల్ విల్ బి లెస్ అండ్ అగ్రేరియన్ స్ట్రెస్ లేకుండా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది వీడియో, ప్రిలిమ్స్ మెయిన్స్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇస్ జపాన్స్ న్యూ PM commits to higher defense spend ties with India and Quad. Fact based article, points are very important. First, Sane Takachi, Japan's first woman prime minister, very important for prelims. ఇండియాతో క్వాడ్తో ఎక్కువ స్పెండింగ్ చేస్తాము అని చెప్తున్నారు. 2% ఆఫ్ GDP బై మార్చ్ 2026 కల్లా చేస్తాము. సో 2 years ahead of 2027 టార్గెట్ కల్లా
మోర్ స్పెండింగ్ విల్ బి డన్ విత్ ఇండియా అని చెప్పడం జరుగుతుంది. సో దీనివల్ల ద ఇనాగరల్ డైట్ అడ్రస్ హైలైటెడ్ ప్రయారిటీస్. ఫస్ట్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేస్తామని చెప్తున్నారు, ఫిజికల్ బూస్ట్ని చేస్తామని చెప్తున్నారు, అండ్ స్ట్రాంగర్ నేషనల్ డిఫెన్స్ని చేస్తాము అని చెప్తున్నారు. చేస్తారో లేదో తెలియదు. సో బేసికల్గా it is India. All this is fundamentally telling that Japan wants to secure its region very strongly. So, more assertive security posture తీసుకురావాలి, especially for the Indo-Pacific tensions which are going on. So, Indo-Pacific tensions ki this should be the counter. Japan should not become a victim of the Indo-Pacific tensions which are going on. Ani the first woman prime minister సానే టకైచి చెప్తున్నారు బేసికల్గా. సో సెక్యూరిటీ కన్సర్న్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి కరెంట్లీ? రష్యా, చైనా, నార్త్ కొరియా, ఈ ముగ్గురు, ఈ గ్యాంగ్ ఆర్సిఎన్, ఇవి థ్రెట్స్ అని బేసికల్గా రీజనల్ థ్రెట్స్ అని చెప్పడం జరుగుతుంది. సో వాంట్ దట్ ద ఫ్రీ, ఓపెన్ అండ్ స్టేబుల్ వరల్డ్ ఆర్డర్ ఈస్ అండర్ ప్రెషర్ ఫ్రమ్ జియో పొలిటికల్ రైవల్రీ. సో వీళ్ళు వర్సెస్ ద వెస్ట్. ఈ వెస్ట్ డైనమిక్స్లో బేసికల్గా జియో పొలిటికల్ రైవల్రీ భయంకరంగా పెరిగిపోవడం వల్ల ఫ్రీ, ఓపెన్ అండ్ స్టేబుల్ వరల్డ్ ఆర్డర్ కంప్లీట్గా ద వరల్డ్ ఆర్డర్ విల్ గెట్ డిస్టర్బ్డ్ అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆవిడ ప్లాన్ ఏంటంటే ఫర్ దిస్ ఈజ్ డీపెన్ మల్టీలాటరల్ సెక్యూరిటీ, అంటే ఇండియా, క్వాడ్ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్తో, విత్ యుఎస్, సౌత్ కొరియా, బేసికల్గా ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా as well as క్వాడ్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లాన్ దట్ దే ఆర్ డూయింగ్. సో ఇది వాళ్ళ ఒక పాలసీ ఉంది, నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2022, వాళ్ళ జపాన్ యొక్క స్ట్రాటజీ, దానికి అలైన్మెంట్ మాట. దిస్ ఇస్ లైక్ అలైన్మెంట్ టు దట్ ప్లాన్. సో దీనివల్ల వాళ్ళ డిటరెన్స్ అండ్ స్ట్రాటజిక్ సర్వైలెన్స్ అండ్ సిస్టమ్స్ బాగుంటాయని ఆవిడ ఫీలింగ్. వెరీ గుడ్. అయితే ఇండియా జపాన్ కనెక్షన్ మీకు తెలిసిందే. జపాన్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్, ఎస్పెషల్లీ దిస్ ఇయర్. బుల్లెట్ ట్రైన్స్ ఇవి అవి కాకుండా యుఎస్, ఎఫ్టీఏలు చాలా చేసినాయి. సో ఇండియా జపాన్ ఈజ్ ప్లానింగ్ ఫర్ యుఎన్ఎస్సి కౌన్సిల్ సీట్ ఆల్సో, పర్మనెంట్ మెంబర్షిప్ గురించి కూడా. సో దెర్ ఇస్ అ సినర్జీ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ద విజిట్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వీడియోస్ ఆల్రెడీ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో పిఎం మోడీస్ మెసేజ్ రీఅఫర్మింగ్ జపాన్ ఇండియా స్పెషల్ స్ట్రాటజిక్ గ్లోబల్ పార్ట్నర్షిప్. India is seen as a key partner in Japan's free and open Indo-Pacific FOIP plan lo. India chala important. That is the first thing that you have to mention. So Shinzo Abe, the previous Prime Minister, Indo-Pacific outreach assured Takaichi the same thing. So India's leadership role in the Global South. Global South is a huge market kabatti, upcoming hero kabatti. Our Global South ki leader India kabatti, Japan is giving special attention to India, in spite of the trade wars that India and US is going on. That is one thing. So దీనివల్ల రీజనల్ బ్యాలెన్స్ పెరుగుతుంది, చాలా మంచిది. జపాన్ జీడిపి అబౌట్ $4 trillion, 591 trillion yen. డిఫెన్స్ అలొకేషన్ 11 trillion చేద్దామని బై 2026. దానివల్ల జపాన్స్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజిక్ అండ్ డిఫెన్స్ ప్లాన్స్ బాగున్నాయని మనం చెప్పొచ్చు. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా జపాన్ కోఆపరేషన్. సో గ్లోబల్ అవుట్లుక్ చూసుకుంటే మలేషియా అండ్ ఆసియన్ నేషన్స్లో విజిట్ చేద్దాం అనుకుంటున్నారు. Hosting US President Trump on October 27th, you know, Japan is usually under the control of US only. So, ఈ Quad Summit in India, which is going to happen, దానికి అటెండ్ అవుదాం అనుకుంటున్నారు. బట్ ట్రేడ్ టెన్షన్స్ వల్ల ప్రాబ్లం అయింది. జపాన్ యుఎస్ అలయన్స్ పెరుగుతుంది, ఎక్స్పాండింగ్ ఇండో పెసిఫిక్ పార్ట్నర్షిప్ అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. షింజిరో కోయిజుమి, డిఫెన్స్ మినిస్టర్, సన్ ఆఫ్ ఎక్స్పీఎం ఇస్ఫెలో, సింబలైజెస్ పాలసీ కంటిన్యూటీ. సో ఈయన ఫాదర్ జునిచిరో కోయిజుమి. సో బేసికల్గా ఇది పరిస్థితి అక్కడ. సో బేసికల్గా దిస్ న్యూ పిఎం ఏం చేస్తారు we will know only by 2027. End of the video lo you have prelims as well as mains questions answer cheyandi, comment cheyandi. Next important article for economy is RBI may limit banks market exposure. Basically ga market exposure ante entante bank దగ్గర ఉన్న డబ్బులు తీసుకుపోయి సెక్యూరిటీస్ అండ్ ట్రేడింగ్ లో పెట్టడం బేసికల్గా. సో ఇన్వెస్టింగ్ ఇన్ ట్రేడింగ్ ఫర్ మోర్ ప్రాఫిట్స్ ఆఫ్ కోర్స్. ఈ ఎక్స్పోజర్ని భయంకరంగా తగ్గిద్దామని ఆర్బీఐ చెప్తుంది, ఎందుకంటే ఇట్ ఈస్ అ రిస్క్ థింగ్ మాట. సో దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ ఫండమెంటల్ ఆర్టికల్.
సో దీనికి మనం అర్థం చేసుకోవాలంటే ఎకానమీ యాంగిల్లో కొన్ని కాంటెక్స్ట్ నడుస్తాయి. ఆ కాంటెక్స్ట్ మనం తెలుసుకోవాలి ఫాస్ట్గా. ఫస్ట్ కాంటెక్స్ట్ తెలవాలి మనకి. వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ అని ఫస్ట్ ఆర్బీఐ ఏం చేస్తా అంటే రూల్స్ ఆన్ బ్యాంక్ ఎక్స్పోజర్ టు ఇట్ వాంట్స్ టు బ్రింగ్ రూల్స్ ఫర్ బ్యాంక్ ఎక్స్పోజర్ in equities as well as bond markets. ఈక్విటీస్ ప్లస్ బాండ్ మార్కెట్స్లో రిస్క్ తగ్గిద్దామని ఓవరాల్ ఐడియా బేసికల్గా. సో ఎందుకంటే దిస్ కెన్ బి అ పొటెన్షియల్ థ్రెట్. ఈక్విటీస్ అండ్ బాండ్ మార్కెట్ ఈస్ డేంజరస్. అది దానివల్ల పబ్లిక్ మనీ భయంకరంగా నాశనమై సేవింగ్స్ ఎగిరిపోయే ఛాన్స్ ఉంది. బ్యాంక్లో డబ్బులు లేకుండా పోతారు అన్నమాట బేసికల్గా. సో బేసికల్గా దిస్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ఓవర్ రిలయన్స్. అంటే వీటి మీద బాగా పడుతున్నారు, ఎస్పెషల్లీ ఆన్ ట్రేడింగ్ ప్రాఫిట్స్ గురించి. సో బ్యాంక్స్కి బేసికల్గా రావాల్సిన డబ్బులు ఎక్కడ? బ్యాంక్స్కి రావాల్సింది లోన్స్ నుంచి. కానీ లోన్స్ నుంచి డబ్బులు రావట్లేదు కాబట్టి దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ దిస్ మార్కెట్. అది బేసికల్గా. బట్ ఈ లోన్స్ అనేది నాట్ సో రిస్కీ, బట్ దిస్ ఈజ్ హైలీ రిస్కీ. ఈ బాండ్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్ హైలీ రిస్కీ. సో జనాల డబ్బులు అక్కడికి వెళ్ళిపోతాయి. సో సిస్టమిక్ రిస్క్ ఏదైతే ఉందో అది భయంకరంగా తగ్గిపోతుంది. సో బేసికల్గా దిస్ ఈస్ నథింగ్ బట్ దిస్ హోల్ ఆర్టికల్ ఈస్ ఫండమెంటలీ టాకింగ్ అబౌట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇంపార్టెంట్ వర్సెస్ హయ్యర్ ప్రాఫిటబిలిటీ. సో ఇష్యూ ఫైనల్లీ బాల్స్ డౌన్ టు దిస్ మాట. ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇంపార్టెంటా లేదా హయ్యర్ ప్రాఫిటబిలిటీ ఇంపార్టెంటా అనేది బేసికల్గా చెప్పబోతుంది. అండ్ దిస్ ప్రాఫిటబిలిటీ, ప్రాబ్లమ్ విత్ ప్రాఫిటబిలిటీ ఈజ్ వెరీ స్పెక్యులేటివ్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మార్కెట్ పడదంటే మొత్తం పైసలన్నీ ఎగిరిపోతాయి, స్కామ్ లెక్క. సో అట్లాంటి దారుణమైన పరిస్థితి మనం ఇండియన్ ఎకానమికల్ బ్యాంకింగ్ సిస్టమ్కి తీసుకురాకూడదని ఓవరాల్ ఐడియా. సో ఎస్పెషల్లీ దీని గురించి ఏం చేస్తున్నారంటే టైర్ వన్ క్యాపిటల్ మీద ఒక క్యాప్ పెడుతున్నారు బేసికల్గా. అంటే ఒక రిస్ట్రిక్షన్ మాట. సో టైర్ వన్ క్యాపిటల్ మీద 20% కంటే ఎక్కువ మార్కెట్లో పెట్టకూడదు. సో వాల్యూ అట్ రిస్క్ అండ్ డ్యూరేషన్ నార్మ్స్ ఏమో ఫర్ బాండ్స్, this is the solution they are bringing in to bring more financial stability. So strict capital buffers పెడుతున్నారు. So that the money is safe, it is not just invested అట్లా అని చెప్పి. సో దీనివల్ల ఏమవుతుందంటే పబ్లిక్ సెక్టర్ స్పెండింగ్ తగ్గించుకోవాలి, మోర్ స్టేబుల్ అండ్ సేఫర్ మెకానిజమ్స్ని తీసుకురావాలి. సో ఇవన్నీ కావాలంటే ఒక స్ట్రిక్ట్ రూల్ పాస్ చేయాలని ఆర్బీఐ బాగా ఫిక్స్ అయి కూర్చుంది బేసికల్గా. సో దీని గురించి ఏం చేయాలంటే ఫైనల్ సొల్యూషన్స్ ఏం చెప్తారంటే ఒక అసెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక బ్యాలెన్స్డ్ రెవెన్యూ మోడల్ ఒకటి తయారు చేసుకోవాలి. ఈ బ్యాలెన్స్డ్ రెవెన్యూ మోడల్లో మనం చూసుకోవాల్సిన 3 to 4 యాంగిల్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్, ఫీడ్ బేస్ అండ్ రికవరీ. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకునే ఒక ప్రాస్పెక్టివ్ మోడల్ తీసుకురావాలని ఓవరాల్గా బ్యాంకులు చెప్పడం జరుగుతుంది. అండ్ వీటన్నిటిని కూడా ఈ రికవరీ విత్ రెస్పెక్ట్ టు
ట్రెజరీ సేఫ్గా ఉండాలి. దట్ థింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళు చూసుకునేది. నెక్స్ట్ ALM అంటే అసెట్ లయబిలిటీ మేనేజ్మెంట్. వీటిని స్ట్రాంగ్ చేసుకోవాలి అని దట్ ఈస్ అనదర్ సొల్యూషన్ విచ్ క్యాన్ బి డన్. సో ట్రాన్స్పరెంట్ మార్కెట్ డిస్క్లోజర్స్ చేసుకోవాలి సో దట్ పీపుల్ విల్ నో. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ పెరుగుతుంది. అండ్ ఫైనల్లీ we have to stick to the Basel III, international Basel III norms for banks. ఇదేమో ఇంటర్నేషనల్ లాకి బ్యాంకింగ్ సిస్టమ్స్కి పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇవన్నీ ఫాలో అయితే అప్పుడు ఏవైతే మార్కెట్ ఎక్స్పోజర్ ఫర్ ద బ్యాంక్స్ ఉందో అది తగ్గి జరన్ డబ్బులు సేఫ్గా ఉంటాయి, లేకపోతే ఫస్ట్ సాక్. సో దీనికి కావాల్సిన నోట్స్ క్లియర్గా మెన్షన్ చేశాను. బ్యాక్గ్రౌండ్, కాంటెక్స్ట్, కీ ప్రపోజల్స్ ఏంటి, పాలసీ చేంజెస్ ఏం తీసుకొచ్చారు, ఎక్విజిషన్ ఫైనాన్స్ నామ్స్ 70% ఆఫ్ ద డీల్ వాల్యూ fully secured by target company shares. RBI move opens acquisition lending, especially domestic market which is dominated by foreign credit funds. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. End of the video you have prelims and mains questions, please answer. Another important article for today is Prime Minister will lead parade on 150th birth anniversary of Sardar Vallabhbhai Patel garu, which is on in Gujarat in October 31st. 150th, the great man Sardar Vallabhbhai Patel garu, Iron Man. So దీంట్లో ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్, వై దిస్ పరేడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అండ్ లొకేషన్ తెలుసుకుందాం. ఫస్ట్ దీంట్లో గుజరాత్లో కేవాడియాలో October 31st 150th birth anniversary of Sardar Vallabhbhai Patel, India's first deputy prime minister and home minister, the Iron Man of India. Event theme is very important, unity in diversity at Ekta Nagar near Statue of Unity దగ్గర, which was inaugurated in 2018. సో దీనివల్ల ఏమవుతుందంటే పటేల్ గారి రోల్ ఇన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ యూనిఫికేషన్ ఆఫ్ ఆల్ ద ప్రిన్స్లీ 562 ప్రిన్స్లీ స్టేట్స్, దట్ వాస్ ద బిగ్గెస్ట్ టాస్క్ హీ హస్ డన్. అండ్ దీనివల్లనే దేశం ఈరోజు కూడా యూనిటీగా స్ట్రాంగ్ ఉండడానికి మేజర్ రీజన్ ఈస్ దిస్ గ్రేట్ మ్యాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో ఈవెంట్ ఫీచర్స్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ స్టాటిస్టిక్ పరేడ్ 2025 పరేడ్ విల్ బికమ్ మూవింగ్, ఫీచరింగ్ ఫ్రమ్ ఆల్ స్టేట్స్ నుంచి పార్టిసిపేషన్ ఉంటుంది. Women police personnel to lead the guard of honor, that is a highlight point of it, that is very very important. Chief ministers of all the states are invited, public participation untadi, especially through online registration. Idi mana Indira Gandhi death anniversary which is October 31st తో కూడా coincide అవుతుంది. సో కొంచెం పొలిటికల్ కూడా ఆలోచించవచ్చు, బట్ మోర్ దెన్ పొలిటికల్, దేర్ ఇస్ నో పొలిటికల్ ఇన్ దిస్. బేసికల్గా ఇట్ ఇస్ రెస్పెక్టింగ్ ద గ్రేట్ మ్యాన్ అంతే. Secure and gallantry participation, this is very important. The parade includes 5 Shaurya Chakra awardees, CRPF, and 16 gallantry medal winners ఉంటారు దీంట్లో BSF నుంచి. Next, CRPF honored for anti-Naxal operations, especially in Jharkhand, and counter-terrorism in Jammu and Kashmir. BSF is recognized for Operation Sindoor on the western border. So these are the reasons why the gallantry awards are bringing. Cultural and symbolic elements చూసుకుంటే Union Ministry of Culture to organize cultural program with 900 artists performing in India's classical dances and all these things. Next, parade to feature marching contingent of indigenous dog breeds, Rampur Hound and Mudhol Hound used by BSF. మన ఆపరేషన్ సింధూర్లో దీని గురించి ఫుల్గా వీళ్ళ చాలా సహకరించారు. Around 150 dogs deployed for patrolling Pakistan and Bangladesh borders to highlight Atmanirbhar Bharat and defense assets. These are things they are planning. So end of the video lo some mains and prelims questions ఉన్నాయి with key, just check it out. First question is about Great Nicobar. Second one soybean cultivation మీద. Third ఏమో జపాన్స్ డిఫెన్స్ సెక్టర్ మీద. ఫోర్త్ ఏమో RBI ప్రపోజల్ ఏంటిది. ఫిఫ్త్ ఏమో రాష్ట్రీయ ఏకతా దివాస్ గురించి ఒక క్వశ్చన్. సో దీనికి రిలేటెడ్ కీ ఇక్కడ ఉంది. మెయిన్స్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే ఫస్ట్ వన్, ఎగ్జామిన్ ద ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ఇండియాస్ పోర్ట్-లెడ్ డెవలప్మెంట్ ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు గ్రేట్ నికోబార్. So you write about all the plus and minus. Next, discuss the factors responsible for recent decline in soybean cultivation. దానివల్ల ఏ మెజర్స్ తీసుకోవాలో అడగడం జరుగుతుంది. స్ట్రైట్ క్వశ్చన్, టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఇది. Evaluate the strategic significance of Japan's decision to enhance this one, especially with Quad and Indo-Pacific role. Very important.
Critically analyze RBI's proposal to limit banks' exposure, especially for financial stability with credit growth. Direct economy question. Explain the significance of Rashtriya Ekta Divas in promoting national unity and India's diverse federal and cultural landscape. So, explain. So, these are all the questions. మీరు ఆన్సర్ చేయండి, మాకు పంపించండి, మేము కరెక్ట్ చేసి మళ్ళీ పంపిస్తాం. So, that's all for today. Shaman Parikula signing off. Bye-bye.